హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు చేయడంతో మిడిల్ ఈస్ట్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం దాడులకు దిగడంతో అక్కడ నివసించే భారత పౌరులు, విద్యార్థులు భారత్కు చేరుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమాసియాలోని ఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో పెరిగిన ఉద్రిక్తతలకు ప్రతిస్పందనగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. IAF C-17 విమానం ద్వారా జోర్డాన్, ఈజిప్ట్ దేశాల్లో ఉన్న దేశ పౌరులను భారత్కు తరలిస్తోంది. భారతీయ పౌరుల కోసం అత్యవసరమైన సమయాల్లో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత పౌరులకు సహాయం చేయడానికి IAF కట్టుబడి ఉందని ఇవాళ ఎక్స్ వేదికగా ఫోటోలను షేర్ చేసింది. ఇక ఇరాన్ అణుబాంబులు తయారు చేయకుండా చేసేందుకు ఆ దేశంలో 3 అణు కేంద్రాలపై దాడులు చేసి వాటిని విజయవంతంగా నాశనం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్లోని అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపలేకపోయారని అమెరికా నిఘా సంస్థ నివేదిక తెలిపింది. పెంటగాన్ నిఘా విభాగమైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసిన నిఘా నివేదిక ప్రకారం ఇరాన్ అణు కేంద్రాల పరిస్థితికి సంబంధించి అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన వాదనలకు భిన్నంగా ఉంది. అమెరికా ఇరాన్లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్లోని 3 అణు కేంద్రాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ కేంద్రాలను అణుబాంబును అభివృద్ధి చేయడానికి రహస్యంగా ఉపయోగిస్తున్నారని అమెరికా, ఇజ్రాయెల్ ఆరోపించాయి. అయితే ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడులు గణనీయమైన నష్టాన్ని కలిగించినప్పటికీ అవి పూర్తిగా నాశనం కాలేదని నివేదిక వెల్లడించింది. దాడుల అంచనా గురించి తెలిసిన 2 వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వలు నాశనం కాలేదని అన్నారు. సెంట్రిఫ్యూజులు చాలా వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయని తెలిపారు. అమెరికా దాడులకు ముందే నిఘా అంచనా వేసిన సుసంపన్న యురేనియంను సైట్ల నుంచి తరలించారని సమాచారం. అమెరికా చేసిన దాడులతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని కాస్త ఆలస్యం చేయగలిగిందే కానీ దాన్ని ఆపలేకపోయిందని నివేదిక చెబుతోంది. అయితే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపలేదు, ఆలస్యం మాత్రమే చేశాయనే వాదనలను వైట్ హౌస్ తీవ్రంగా తోసిపుచ్చింది. వైట్ హౌస్ ఈ అంచనాను పూర్తిగా తప్పు అని పేర్కొంది. ఈ అంచనాను లీక్ చేయడం అధ్యక్షుడు ట్రంప్ను కించపరిచే స్పష్టమైన ప్రయత్నం. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్మూలించడానికి సంపూర్ణంగా అమలు చేసిన ధైర్య యుద్ధ పైలట్లను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఉదంతాల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు సమగ్ర ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా దాడులపై రష్యా, చైనా వంటి దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు అంతర్జాతీయ న్యాయ విభాగాలను ఉల్లంఘించాయని ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచిన అమెరికా భవిష్యత్తులోనూ అవసరమైతే ఇలాంటి చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేసింది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.